జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను రద్దు చేయాలని TUWJH 143 TJF సంఘాలను డిమాండ్ చేయడం జరిగింది. శనివారం నాడు నార్కల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జర్నలిస్టుల పాలసీని ప్రకటిస్తూ జారీ చేసిన జీవో 252 జర్నలిస్టుల సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆ సంఘాలు నాయకులు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రశేఖరరావు, రాజేష్ గౌడ్, శేఖరాచారి, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానపురం ప్రదీప్, సత్యం తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రెడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు రద్దు చేయడం, పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల అక్రెడిటేషన్లను కుదిరించడం ద్వారా జర్నలిస్టుల హక్కులను హరించడమే అవుతుందన్నారు. 2 కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టి విధానాన్ని మానుకోవాలని వారు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో చంద్రశేఖర్కు జీవో 252ను రద్దు చేయాలని, రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు H143 జాతీయ నాయకులు జెమిని సురేష్, హౌదేకర్, ఉమాశంకర్, రాష్ట్ర నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాగశేషులతో పాటు ఫోటో వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కపిలవాయి రాజులతో పాటు సీనియర్ జర్నలిస్టు రామ్ లక్ష్మణ్, హమదుల్లా ఖాన్, మహమ్మద్ సాజిద్, ఆవుల భాస్కర్ బాబు, పుల్యాల సత్యం, బాలస్వామి, లాలయ్య, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, మాసయ్య, సునిగిరి సురేష్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ ఇర్ఫాన్, రమేష్, మహమ్మద్ రహీం, డెస్క్ జర్నలిస్టులు నర్సింహ్ యాదవ్, కేబుల్ టీవీ జర్నలిస్టులు 19 టీవీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయడానికి జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై ఈరోజు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ గారి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ కార్యాలయానికి ఈరోజు జర్నలిస్టులు అందరూ నాగర్ కర్నూల్ జర్నలిస్టులు అంతా ఐకమత్యంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన కారణం ఒకటే, జర్నలిస్టుల మధ్యలో విభేదాలు సృష్టించి జీవో నెంబర్ 252 పేరుతో జర్నలిస్టులను విభజించి జర్నలిస్టుల మధ్యలో చిచ్చు ఏర్పరిచే విధంగా ఒక కార్యక్రమం ఒక జీవోను ఏర్పాటు చేశారు. ఆ జీవోను ఉపసంహరించుకోవాలని, ఆ జీవోను రద్దు చేయాలని ఈరోజు మేమంతా జర్నలిస్టులమంతా ఏకమై ఆ 252 జీవోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి ఈ జీవోను రద్దు చేయడానికి కలెక్టర్ గారి తరపున కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదికను పంపించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద ఈ ముట్టడి కార్యక్రమం చెలో కలెక్టరేట్ కార్యక్రమం ఈరోజు జర్నలిస్టులు నిర్వహిస్తున్నారు. జీవో నెంబర్ 252 ద్వారా గతంలో ఉన్న 23,000 అక్రెడిటేషన్ కార్డులు ఉన్నవి. కానీ ఇప్పుడు ఈ జీవో నెంబర్ 252 ద్వారా 10,000 కార్డులు దాదాపు జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రక్రియను ఏ జర్నలిస్టు సంఘం కూడా ఒప్పుకోదు, ఏ జర్నలిస్టులు కూడా దాన్ని ఒప్పుకోవడం జరగదు. కనుక మేము తక్షణమే ఈ జీవోను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదు. ఈరోజు మొదటిసారిగా మేము చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దీని తక్షణమే ఈ జీవోను రద్దు చేసి జర్నలిస్టుల ఐక్యతను, జర్నలిస్టుల గుర్తింపును గుర్తించుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి కోరడమైంది. డెస్క్ జర్నలిస్టులు అంటూ, బయట రిపోర్టింగ్ జర్నలిస్టులు అంటూ విభజించడం సరైన పద్ధతి కాదు. గతంలో ఉన్న 239 జీవోనే అదే కొనసాగించాలని మేమందరం జర్నలిస్టు సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుంది. H143 నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుతూ, నిజంగా కూడా అసలు ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందో, మరి ఎవరి సలహా తీసుకుందో కానీ మరి ఈ తీసుకున్నటువంటి అక్రెడిటేషన్ ప్రక్రియ అయితే నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి ఇష్యూగా మారింది. ఎందుకంటే జర్నలిస్టులు లేనిది డెస్క్ లేదు, డెస్క్ లేనిది జర్నలిస్టులు లేరు. మరి డెస్క్ జర్నలిస్టులని సపరేటు, ఇటు జర్నలిస్టులను సపరేట్ చేసేసి డెస్క్ జర్నలిస్టులకు దీంట్లో కోత విధించడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య అయింది. దీన్ని తీవ్రంగా నాగర్ కర్నూలు TUWJH తరఫున మేమంతా కూడా జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఒకటే కాకుండా ఈ 252 అనే జీవో ఒకటి తీసుకొచ్చారు. దాన్ని అసలు దాంట్లో అంశాలు ఏం పొందుపరిచారనేది కూడా క్లారిటీ లేదు. అసలు దాంట్లో ఏవి కోత విధిస్తున్నారు, ఎవరికి
వర్కింగ్ జర్నలిస్ట్ అంటున్నారు. అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే అసలు మీనింగ్ ఏందని తెలియకుండా దాంట్లో పొందుపరిచినటువంటి 250 జీవోని ఎంబడే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము నాగర్ కర్నూలు జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రద్దు చేయాలని చెప్పేసి. ఇది ఒకటే కాకుండా నిజంగా కూడా జర్నలిస్టులకు అనే వాళ్ళకు కూడా భద్రత లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది, వార్తలు రాసేటువంటి స్వేచ్ఛ కూడా రోజు రోజుకు కరువు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూస్తే ఒక మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వార్త ఏదైనా రాస్తే దానిపైన ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి అసలు కొత్త ఇష్యూ అని నాకు అర్థం కావట్లేదు. అసలు మాకు అసలు ఈ ఇష్యూ అంటే ఎప్పుడు కూడా ఈ పరిస్థితి చూడలేదు. ఒక వార్త ఏదైనా నిజమైన అంటే విత్ ఎవిడెన్స్ వీడియోలతో సహా పెట్టుకొని రాస్తే ఆ వార్త ఎవరు రాశారు, ఆ వార్త ఎందుకు రాశారని చెప్పేసి ఎంక్వైరీ చేసి దానిపైన ఆ జరిగినటువంటి పరిణామాలపైన చర్యలు తీసుకోవాలి. కానీ వార్త రాసిన వ్యక్తి పైన ఎంక్వైరీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నడుస్తూ ఉంది. దానికి కొంతమంది పోలీసులు పూర్తిగా మరి అధికార పార్టీకి మరి కొంతమంది మాత్రమే తొత్తులుగా మారి దానిపైన ఈ మధ్య కాలంలో ఒక వార్త రాశారని చెప్పేసి మన జిల్లాలోనే వాళ్ళపైన ఎంక్వైరీ సాగుతూ ఉందట. అంటే వార్త రాయడం తప్ప, అక్కడ జరిగినటువంటి ఇష్యూను వెలుగులోకి తేవడం తప్ప, మరి వార్త ఏది రాయాలనేది పోలీసులు డిసైడ్ చేయాలన్నా, లేకపోతే అధికారులు డిసైడ్ చేయాలన్నా, జర్నలిస్ట్ డిసైడ్ చేయాలన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జర్నలిస్ట్ అంటే అక్రిడేషన్ల సంఖ్య ఏ విధంగా పెంచారో ఇప్పుడు ఆ ప్రాతిపదికన జర్నలిస్టుల నిజమైన వాళ్ళని గుర్తించి, అంటే మేము ఈ అక్రిడేషన్కు ఎవరికి పడితే వాళ్ళకి ఏమనట్లేదు, అర్హులైన వారికి జర్నలిస్టులు ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళ లోపల కోత విధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమాన్ని దీనికి ఎంతవరకైనా పోరాటం చేస్తాం నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్టు తరపున అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక్కటే కాకుండా జర్నలిస్టులకు ఒకటి జిల్లాలో కూడా జర్నలిస్టులు అంటే కొంతమంది అధికారులకు చులకన అయిపోయింది. కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కావాల్సినటువంటి వార్త రాస్తే, నిజమైన వార్తలు రాస్తే దానిపైన స్పందన ఉండదు. ఏదైనా నిజంగా అంటే ఏదో ఒకటి పట్టుకొని రూమర్ అని చెప్పేసి దాన్ని రూమర్లు రాయకూడదని దానికి మాత్రం స్పందిస్తూ ఉన్నారు. మరి నిజమైన వార్తలు రాసినప్పుడు ఎన్నిసార్లు స్పందిస్తూ ఉన్నారు? ఆ డిపార్ట్మెంట్ పైన ఎన్నిసార్లు యాక్షన్లు తీసుకున్నారు? అదేం చేయట్లేదు. మేము యూనిటీగా ఉన్నాం. అంటే సంఘాలు ఉండొచ్చు జర్నలిస్టులు, కానీ వార్తల విషయానికి వచ్చినప్పుడు మాత్రం సంఘాలని పక్కకెడతాం. ఖచ్చితంగా జర్నలిస్టులు అంతా ఒకటవుతాం. ఏదైతే జర్నలిస్టుల పైన ఏదైతే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం చూస్తూ మాత్రం సహించేది లేదు. జిల్లా జర్నలిస్టులు అంతా కూడా యావత్ అంతా కూడా ఒకటైతాం. ఖచ్చితంగా దానిపైన పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో నిజమైన జర్నలిస్టులకు అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్ట్ పక్షాన TUWJH పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తక్షణమే రద్దు చేయాలని చెప్పి నాగర్ కర్నూలు జర్నలిస్టు సంఘం జర్నలిస్టు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ జీవో వల్ల జర్నలిస్టుల మధ్యలో ఒక చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. ఏంటంటే డెస్క్ జర్నలిస్టులు అని, రిపోర్టింగ్ జర్నలిస్టులు అని చెప్పి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక 2 కార్డుల విధానాన్ని రద్దు చేసి గతంలో ఉన్న 239 జీవోను కొనసాగించాలని చెప్పి 252 జీవోను రద్దు చేయాలని మీ ద్వారా